చదువుట నిమిత్తమై లేచి నిలబడి దేవుని వాక్యాన్ని గౌరవించడం నిమిత్తమై లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథములో నుండి మనకందరికీ పరిచయమైన వాక్య భాగము లూకాసు సువార్త 19వ అధ్యాయము. లూకాసు సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుదాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును దీవించునుగాక. ప్రార్థించుకుందాం. తల్ల ఉంచినట్లయితే. అత్యంత కృపగలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనములు ప్రభువా. మా యొక్క ప్రియులు తండ్రి నవీన్ బ్రదరు, ప్రియాంక సిస్టర్ వారి కుటుంబములు చేసిన మేలులను బట్టి, ఉపకారమును బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. కృతజ్ఞతతో వారు ఏర్పాటు చేసిన ఈ కూడికకు మమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు ప్రభువా. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. దైవజనులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. గ్రామస్తులను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రి ఇంతవరకు ప్రభువా పాటల్లో, ప్రార్థనలో, అలాగే ప్రభువా తండ్రి కొద్ది మాటలు నీ దైవజనులు చెప్పుట్లో అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు ప్రభువా. మరొకసారి మీ కృప కొరకు వేడుకుంటూ ఉన్నాం. మీ కృపా సింహాసనం ఎదుట మేము నిలవబడి ఉన్నాం. మేము వట్టివారమని ఒప్పుకుంటూ ఉన్నాము. మీరు గొప్పవారని తండ్రి మీ నామమునకు మహిమ చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క దినమందు ప్రభువా రాత్రికాల సమయంలో మేమందరం నీ వాక్యం కొరకు ఎదురు చూచుచూ ఉండగా వాక్యపక్షంగా నిలబడి ఉన్న మట్టి పాత్రను మహిమ కలిగిన పాత్రగా వాడుకోమని నేను మీకు సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నా అందరినీ మీ చేతికి సమర్పిస్తూ ఉన్నాను. మమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ ఆధీనములో ఉంచుకొని చదవబడిన వాక్య భాగంలో నుండి కావలసిన మాటలు మాకు అందరికీ దయచేయమని, మైకి స్వరం ద్వారా వింటున్న వారితో కూడా మీరు మాట్లాడండి. వారిని కూడా మీ వశములో ఉంచుకోండి. ఈ దినమందు ప్రభు ఈ కొడిక ద్వారా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, వాక్యమును గ్రహించినట్లుగా వాక్య ప్రత్యక్షత మాకు దయచేయమని మమ్మల్ని మీకు సమర్పణ చేసుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్ అంటారా? నాతోటి దైవజనులు సామ్యూయల్ రాజు గారికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కొడుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి, చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో
నా శుభవందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయుండునుగాక. ఈ రాత్రి ప్రత్యేక రీతిగా దైవజనులు చెబుతూ కొన్ని విషయాలు చెప్పారు. నేను కూడా మాట్లాడాలనుకున్నాను వాటిని. అయితే ఆయన ద్వారా దేవుడు ఇచ్చాడు. మరి ఈ కుటుంబంలో బిడ్డలకి తల్లిదండ్రుల కష్టం తెలియాలని, ఈ కుటుంబం కోసం మాత్రమే కాదు, ఈ కుటుంబం గురించే కాదు, ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు పడుతున్న కష్టం పిల్లలకి తెలియదు. ఈరోజు తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో, ఆ కష్టం యొక్క విలువ ఈరోజు పిల్లలకి తెలియకుండా ఉంది. ఈరోజు పిల్లలకి సమయం విలువ తెలియట్లేదు, డబ్బుల విలువ తెలియట్లేదు, వస్తువు యొక్క విలువ తెలియట్లేదు, వ్యక్తుల యొక్క విలువ తెలియట్లేదు. ఒకప్పుడు గౌరవంగా మాట్లాడకపోతే కొట్టేవారు. పెద్దవారు ఉన్నప్పుడు చిన్నవారు నిలబడి ఉండాలి. ఇవన్నీ ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు అవేమీ లేవు. ఎందుకు ఇలా అయిపోయింది వ్యవస్థ? దానికి చాలా కారణాలు ఉన్నాయి. దానికి ఒకే ఒక సొల్యూషను దైవజనులు చెప్తూ, బలిపీఠం ఉండాలి ఇంట్లో అని, ప్రార్థన ఉండాలి ఇంట్లో అని. మందసం, ప్రార్థన, బలిపీఠం ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు చక్కటి నడవడికలోనికి వారు తీర్చిదిద్దబడతారు. ముఖ్యంగా ఇంటిలో వాతావరణం, ఆత్మీయ వాతావరణం లేకపోవటం వలన పిల్లలు పాడయ్యారంటే ఆ తరం పాడైపోయింది. ఆ తరం పాడైతే తర్వాత తరం కూడా వారిని చూసి నేర్చుకుని ఇంకా ఘోరంగా తయారవుతారు. ఈరోజు ఊరు బాగాలేదంటే ఇల్లులు పాడైపోయాయని కాదు, రోడ్లు బాగాలేదని కాదు, లేకపోతే మంచి వసతులు లేవని కాదు. ఊరిలో ఉంటున్న వ్యక్తులు, మనుషుల యొక్క పరిస్థితులు బాగాలేదని దాని అర్థం. కాబట్టి చక్కటి విషయాలు చెప్పారు దైవజనులు. మరలా నేను వాటినే చెప్పాలని అనుకోవట్లేదు, గుర్తు చేస్తున్నాను. వారిని నిశ్చయంగా దేవుడు, వారి పరిచర్యని, వారి కుటుంబాన్ని నిశ్చయంగా దేవుడు దీవించునుగాక. కుటుంబం కొరకు సంఘం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, వారిని దేవుడు దీవించాలని. మరొకటి ఏంటంటే, నవీన్ బ్రదరు తీసుకున్న వాహనంతో భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు. రాష్ట్రాలు దాటి అనేక రాష్ట్రాల వైపుకి వెళ్తూ వస్తూ ఉంటారు. వారి కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయండి. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునని వాగ్దానము బిడ్డ పట్ల ఎల్లప్పుడూ నెరవేర్చునుగాక. అట్టి రీతిగా దేవుని కృప వాహనానికి మరియు కుటుంబానికి ఉండాలని మా ప్రార్థన ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని కాపుదల ఉండాలి. దేనికి? వాహనానికి, ఇంటికి, ఇంటిలో ఉన్న మనుషులకి. అవునండి, కాపుదల ఉండాలి. ఏ కాపుదల? ఎవరి కాపుదల? దేవుని కాపుదల. దేవుని కాపుదల ఉంటే ఏ కీడు లోపలికి రాదు. ఈరోజు కీడు రాకుండా ఉండడానికి ఇంటికి, కీడు రాకుండా ఉండడానికి వాహనానికి, కీడు రాకుండా ఉండడానికి ఈ ఇంటికి, చేతికి, మెడకి, కాలుకి, మొలకి. నిజమేనా? నిజం. దేవుని భద్రత ఉంటే రాదు. ప్రైజ్ ది లార్డ్. ఏముంటే? అవేమి లోపల కీడు రాకుండా ఆపవు. అవేవి ఆపుతాయా? చెప్పండి. ఆగుతున్నాయా? మాట్లాడండి. ఆపుతున్నాయా? గుమ్మడికే ఆపుతుందా? ఏమంటే ఆపుతుందా? ఆపదు. భ్రమపడుతున్నారంతే. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క భద్రత ఒంటికి, ఇంటికి, నువ్వు కలిగి ఉన్న వాహనానికి, నీ కుటుంబానికి ఉండాలి. అప్పుడు ఏ కీడు నీ దరికి చేరదు. అది లేదు. కానీ ప్రజలు దేన్నో వెతుక్కుంటూ
అనేక వాటిని తెచ్చుకొని పెట్టుకుని మేము సేఫ్, మాకే కీడు రాదు, మా ఇంటికి ఏ కీడు రాదు, ఆ కీడులన్నీ అది లాగేసుకుంటుంది, అది ఆపేస్తుంది అని అనుకుంటున్నారు ప్రజలు. ఒక వస్త్రము కీడును ఆపదు, ఒక తాడు కీడును ఆపదు, ఒక ప్రకృతిలో పండిన ఒక కాయ కీడును ఆపదు. కీడును ఆపేది కేవలం దేవుడే. దేవుడు తప్ప ఇంకెవరు కీడును ఆపలేరు. కాబట్టి దేవుని భద్రతను కోరుకుందాం. ఆమేనంటారా? ప్రైజ్ లార్డ్. చదువుబడిన వాక్య భాగం నుంచి కొద్ది విషయాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో అందరికీ పరిచయం ఇది. ఎవరి కోసం? జక్కయ్య. ఆయన పొట్టిగా ఉన్నందువలన యేసు ప్రభువారు యెరికోకి వెళ్ళవలసిన సమయం వచ్చింది. వెళ్తూ ఉన్నారు. వెళ్తుంటే ఆయన చూడగోరి, ఎవరిని? యేసుని చూడగోరి. ఎవరు చూడగోరారు? జక్కయ్య చూడగోరి. ఎక్కువ జనసమూహం ఆయన కూడా ఉండేది. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా జనసమూహం ఆయన్ని వెంబడిస్తూ ఉండేది. జనసమూహం ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు వేల కొలది ప్రజలు వెంబడించారు. అందరూ చివరి వరకు ఉన్నారా? ఉన్నారండి? లేరు. చివరికి 120 మంది మేడగదిలో ఉన్నారు. ఆయన మరణం అనంతరం 120 మంది మాత్రమే మేడగదిలో ఉన్నారు. మరి రొట్టెలు తిన్నవాళ్ళు, స్వస్థతలు పొందుకున్నవారు, అద్భుతాల ఆశ్చర్యకార్యాలు పొందుకున్నవారు, వీరందరూ ఏమయ్యారో? లేరు. అనేకులు వెంబడించారు. కొందరే మేడగదిలో దేవుడు పరిశుద్ధాత్మగా దిగి వచ్చినప్పుడు ఆత్మను పొందుకోవడానికి కొందరే అక్కడ ఉన్నారు. కాబట్టి ఈ రాత్రి జాగ్రత్తగా పరిశీలించండి దేవుని ప్రజలరా. అనేక మంది ఉన్నారు. కాబట్టి జక్కయ్య యేసుని చూడగోరి, ప్రజలందరూ ఎక్కువ ఉండటం వల్ల ఆయన అనుకున్నాడు, నేను ఎలా అయితే చూడలేను, ఆయన ఆ దారి గుండా వస్తున్నాడని మేడి చెట్టెక్కి అతనికి తెలుసు ఎవరికి? మెస్సియా వస్తే హృదయ రహస్యాలు బయలుపరుస్తాడట. కాబట్టి నేను చెట్టు మీద దాక్కున్న సంగతి ఆయనకి తెలియాలి. ఆయన నిజంగా మెస్సియా అయితే నేను ఎక్కడున్నాననే సంగతి ఆయన తెలుసుకుని నాతో ఆయన మాట్లాడాలి అని ఆయన మేడి చెట్టు ఎక్కాడు. కనిపించట్లే, దాక్కున్నాడు. ఆయన మరుగుగా ఉన్నాడు. జన సమూహంతో పాటు ఆయన వస్తున్నప్పుడు ఆయన తిన్నగా మేడి చెట్టు కింద ఆగాడు. ఆయన ప్రజలు అనుకుంటున్నారు, ఎందుకు ఆగాడు ఈయన ఇక్కడ? ఎవరికైనా స్వస్థత చేస్తున్నాడా? ఇక్కడ ఏదైనా ప్రసంగం చేస్తున్నాడా? ఎందుకు ఆగాడు ఆయన ఇక్కడ అని అనుకుంటున్నారు ప్రజలు. కానీ ఆయన ఆగిన చోట నిలబడి పైకి చూస్తూ, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడండి? త్వరగా దిగుము. జక్కయ్య అక్కడ ఉన్నాడనే సంగతి జనసమూహముకి తెలియదు, ఎవరు ఎరగరు. ఆయన నా హృదయ రహస్యాలు ఎరిగినవాడా కాదా అని ఆయన ఎక్కి ఉన్నాడు అక్కడ. ఆయన తిన్నగా అక్కడ ఆగి జక్కయ్య అని పిలిచాడు. జక్కయ్యకి ఆ ఊరు వారు అందరూ పేరు పెట్టారు. ఏం పేరు? ఏం పేరు? చదవండి, అక్కడ ఉంది. అందరూ అది చూచి ఈయన ఎవరు? మెస్సయ్య. ఈయన పాపి అయిన మనిషి ఇంట బస చేయ వెళ్ళెను అని చాలా
సనుక్కున్నారు. అంటే వాళ్ళందరూ ఏమనుకున్నారు ఈయన గురించి? ఎవరి గురించి? జక్కయ్య గురించి ఏమనుకున్నారండి? ఈయనేమో పరిశుద్ధుడు, ఎవరు? యేసుప్రభు ఏమో పరిశుద్ధుడు, కానీ ఎవరింటికి వెళ్ళాడు? పాపి అయిన మనిషి ఇంట బస చేయ వెళ్ళాడేంటి? అది కూడా అందరిని లోపలికి తీసుకెళ్ళాడు, ఆయన ఒక్కడే వెళ్ళాడు. ఎవరింటికి? జక్కయ్య ఇంటికి ఆయన ఒక్కడే వెళ్ళాడు. అంటే గదులు ఎవరెవరు ఉన్నారు? యేసు ప్రభువు, జక్కయ్య ఇద్దరే ఉన్నారు. మిగిలిన వారు అందరు ఎక్కడున్నారు? బయట వారి యొక్క సంభాషణ ఏంటి? లోపల ఏం జరుగుతుంది? బయట సంభాషణ ఏంటి? జక్కయ్య ఒక పాపి, ఈయనేమో పరిశుద్ధుడని చెప్పుకుంటున్నాడు. పాపి ఎంట ఉన్నాడు ఈయన, పాపితో బస చేస్తున్నాడు, పాపితో చేతులు కలుపుతున్నాడు, సహవాసం చేస్తున్నాడని ప్రజలు మాట్లాడుకుంటున్నారు బయట. కానీ లోపల ఏం జరుగుతుంది? లోపల ఏం జరుగుతుందో లోకాకు కూడా తెలియదు. ఎందుకంటే అక్కడ లోకా లేడు. ఈ పత్రిక రాసి సువార్త, లోకా సువార్త రాసింది ఎవరు? లేడు. ఎక్కడ? ఆ సన్నివేశం జరుగుతున్నప్పుడు లోకా గారు అక్కడ లేరు. దేవుడే ఆయనకు చూపించాడు, దేవుడే ఆయనకు తెలియచేశాడు. బైబిల్లో ఉన్న సంగతులు అన్నీ ఆ సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో రాసిన అనేక సంఘటనలు వారు అక్కడ ఉండి చూసినవి కాదు. ఉదాహరణకి సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు శిష్యులు ఎవ్వరూ లేరు, ఒక్క శిష్యుడు కూడా లేడు. కానీ యోహాను యేసు ప్రభు వారు ఏమడిగారో, సమరయ స్త్రీ ఏం చెప్పిందో, ఆయన మరలా ఆయన ఏమడిగాడో, ఆమె ఏం చెప్పిందో అన్నీ అక్కడ ఉండి చూసినట్టుగా రాస్తున్నాడు. అది దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఎవరికి? యోహానుకి, లోకాకి, మత్తయికి, మార్కుకి, అపోస్తులుడైన పౌలుకి, 12 మంది అపోస్తులకి దేవుడిచ్చిన ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లరా, లూకా అక్కడ లేరు, కానీ వారిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో సంభాషణని మన ముందు పెట్టాడండి. మాట్లాడడం ఏమైనా మాట్లాడా యేసు ప్రభు వారు లోపలికి వెళ్ళాక? చెప్పండి. ఏమీ మాట్లాడలేదు, వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. అక్కడికి వెళ్ళి ఆయన కూర్చున్నాడు అంతే. చదవండి. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనగానే ఆయన దిగి వచ్చాడు, లోపలికి వెళ్ళారు, సంతోషముతో చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఎక్కడిది ఈ వచనం? ఎక్కడ? ముందు వచనం ఎక్కడ? బయట. తర్వాత వచనం ఎక్కడ? లోపల. ఎవరెవరి మధ్య? యేసు ప్రభువు, జక్కయ్య మధ్యన. జక్కయ్య మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు లోపలికి వెళ్ళాక ఏమీ మాట్లాడలేదు. జక్కయ్య మాట్లాడుతున్నాడు. ఏమని? నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను. ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అది అతనికి 4 మరలా చెల్లింతునని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. యేసు ప్రభు వారు ఏ ప్రసంగము లోపల చెప్పండి చేయలేదు. కానీ అతను ఏం చేస్తున్నాడు? ఒక కన్ఫెషన్, ఒప్పుకోలు వచ్చింది. ఇంతవరకు నేను అన్యాయంగా సంపాదించాను, ఒప్పుకుంటున్నాడు. నిజమేనండి. దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. వాక్యమే లోకమునకు వెలుగై ఉన్నది. ఇప్పుడు జక్కయ్య ఇంట్లోనికి వెళ్ళిన ఆయన ఎవరు? వెలుగు. ఇప్పుడు మీరు కూటానికి వచ్చారు, ఇంటి తలుపులు వేసుకుని, ఏమండి, ఇంటికి వెళ్ళగానే తలుపు తీసి ఏం చేస్తారు? లైట్ ఆన్ చేస్తారు. లైట్ ఆన్ చేయకముందు ఏముంటుంది?
చీకటి ఆన్ చేయగానే వెలుగు వస్తుంది. వెలుగు రాగానే ఆటోమేటిక్గా చీకటి ఏమవుద్ది? చీకటి ఎక్కడికి వెళ్తుంది? మీ గదిలో చీకటి ఉందా? ఉంది. లైట్ వేయగానే ఆ చీకటి ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది? ఇక నీకు అది కనబడదు. చీకటిని ఆహ్వానించాలా? వెలుగును ఆహ్వానించాలా? వెలుగును ఆహ్వానిస్తే చీకటి వెళ్ళిపోతుంది. వెలుగును పోగొట్టుకుంటే చీకటిని ఆహ్వానించక్కర్లే, దానికి అంతటా అదే వచ్చేస్తుంది. ఇప్పుడు జక్కయ్య జీవితంలో ఏముందంటే చీకటి ఉంది. వెలుగు లోపలికి రాగానే చీకటి వెళ్ళిపోతుంది. ఇక చీకటికి అక్కడ స్థానము లేదు, వెళ్ళిపోతుంది. ప్రైజ్ లార్డ్. మన జీవితంలోనికి ఆయన వస్తే లోపల ఇంకెంత మాత్రం, కుటుంబంలోనికి ఆయన వస్తే కుటుంబంలో చీకటి ఇంకా ఉండదు. వెలుగు వచ్చింది, వెంటనే చీకటి వెళ్ళిపోయింది. ఆమేన్, ఆమేన్. తర్వాత చూద్దాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇక్కడ నుండి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే ఆ మాట ఇంగ్లీష్ బైబిల్లో చదువుతారు ఎప్పుడైనా? ఎవరైనా ఆ మాట 9వ వచనం యేసు ప్రభువు వారు అన్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే. And Jesus said unto him, this day is salvation come to this house. As he also is a son of Abraham. Also. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. అతను ఎప్పుడు అబ్రహాము కుమారుడయ్యాడు? అతను ఎప్పుడు అబ్రహాము కుమారుడయ్యాడు? యేసు ప్రభువు వారు చెప్తున్న మాటలో ఎప్పుడు అబ్రహాము కుమారుడు? దిగిరా కిందకని చెప్పినప్పుడా? ఇంట్లోకి వెళ్ళినప్పుడా? నేను అన్యాయంగా సంపాదించింది బేదలకు ఇచ్చేస్తానని చెప్పినప్పుడా? నో 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 నో, కాదు. హీ ఆల్సో సన్ ఆఫ్ అబ్రహాం అని ఇంగ్లీష్లో ఉంది. ఆల్సో అంటే ఎప్పటి నుంచి అబ్రహాము కుమారుడు అంటే, అతను ఎప్పటి నుంచి అబ్రహాము కుమారుడు అంటే అసలు జగదుత్పత్తికి ముందే, భూమికి పునాదులు వేయబడక ముందే అతను అబ్రహాము కుమారుడు. ఎవరు? ప్రైజ్ లార్డ్. నువ్వు యేసుని నమ్మాక కాదండి, దేవుని సన్నిధికి వచ్చాక కాదండి, దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించిన తర్వాత కాదండి. హీ ఆల్సో సన్ ఆఫ్ అబ్రహాం. ఇతను ఎప్పటి నుండో అబ్రహాము కుమారుడట. ఎవరు? అబ్రహాము కుమారుడు. ఎప్పటి నుండి? జగత్తు పునాది వేయబడక ముందే అబ్రహాము కుమారుడు అతను. అబ్రహాము కుమారుడు ఇంటికి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఇప్పుడు ఆయన జెరికోకు వచ్చింది ఎందుకోసం? ఎవరి కోసం? చెప్పండి. ఎరుకోలో ఉన్న వారందరి కోసం కాదు, జక్కయ్య కోసం. సుఖారును గ్రామం వచ్చింది ఎవరి కోసం? సమరయలోని సుఖారు అనే ప్రాంతానికి ఆయన వచ్చాడు. యాకోబు బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. ఎవరి కోసం? సమరయ స్త్రీ కోసం. ఎరుకో వచ్చింది జక్కయ్య కోసం.
ఎందుకు అంటే అతను ఎప్పటి నుండో అబ్రహాము అంటే అబ్రహాము కుమారుడు అతను. ఎవరు? జక్కయ్య. అతని ఇంటికి వెలుగు వచ్చిందంటే, అతని ఇంటికి క్రీస్తు వచ్చారంటే అతను ఎవరై ఉన్నాడంటే అబ్రహాము కుమారుడై ఉన్నాడు. మరి నీ ఇంటికి క్రీస్తు వస్తే, నీ ఇంటికి వెలుగు వస్తే నువ్వెవరు? ప్రైజ్ లార్డ్. దేవుని పిల్లల జాగ్రత్త పరిశీలించండి, పట్టుకోండి వాక్యాన్ని. నీవెవరు? మేము పలానా వాళ్ళు అండి, ఇంటి పేరు చెప్పి మీరెవరనగానే వెంటనే వచ్చే ఆన్సర్ ఏంటంటే మీ ఇంటి పేరు చెప్పి అండి. మీ అందరింటి పేర్లు నాకు తెలియదు కాబట్టి చెప్తున్నా. పలానా ఇంటి పేరు చెప్పి, మీ ఇంటి పేరు చెప్పి పలానా వాళ్ళమండి మేము, మాది దుల్లా గ్రామం అండి అని చెప్తారు. అవునండి. ఇప్పుడు నేను అడుగుతాను, నీవెవరు? ఎవరు? అబ్రహాము సంతానం ఇంకా ఉన్నదా? అబ్రహాముకు ఒక పేరు ఉంది. ఏం పేరు? విశ్వాసులకు తండ్రి. నువ్వు విశ్వాసం అయితే విశ్వాసమును బట్టి మనం ఎవరికి కుమార్తెలు అవుతున్నావు అంటే అబ్రహాముకి. నువ్వు అబ్రహాము కుమార్తెవు, అబ్రహాము కుమారుడు అయితే ఇక నీ ఇంటి పేరు లేదుక, నీ కులం లేదుక, నీ మతం లేదుక, ఏమీ లేదుక. మొత్తం బ్లడ్ కూడా చేంజ్ అయిపోతుంది, మొత్తం వంశావళి మారిపోయింది కదా. మరి నీ వంశావళి వేరు భౌతికంగా, కానీ అబ్రహాము కుమార్తె అయితే వంశావళి మారిపోయింది కదా. అప్పుడు ఇతను కూడా, అతను వేరొక వంశావళిలో పుట్టి పెరిగాడు, అతనికి తండ్రి ఉన్నాడు, తాత ఉన్నాడు, ఒక వంశావళి ఉంది. కానీ యేసుప్రభు వారు ఏమన్నా ఇతడు అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుని వెతుక్కుంటూ అబ్రహాము ఎవరు కుమారుడు? మరి దేవుని కుమారుడు. అంటే ఇప్పుడు అబ్రహాము కుమారులు అందరూ దేవుని కుమారుడు. దేవుని పిల్లల్ని దేవుడు వెతుకుతున్నాడు. దేవుడు వెతుకుతున్నాడు. మొదటి రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడో పరిచర్య జాగ్రత్తగా పరిశీలిస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు మీరు జాగ్రత్తగా ధ్యానిస్తే అక్కడ జరుగుతున్నది ఏంటంటే హీ సీకింగ్, అంటే వెతుకుతున్నాడు ఆయన. ఎవరిని వెతుకుతున్నాడు ఆయన? గలిలయ సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళి ఆయన వెతుకుతున్నాడు. ఎందుకనంటే అక్కడ అబ్రహాము పిల్లలు ఉన్నారు. ఆయన పట్టుకున్నాడు. మిమ్మల్ని మనుషులు పట్టే జాలలుగా చేస్తాను, వచ్చి నన్ను వెంబడించండి అన్నారు. వలలు విడిచిపెట్టేశారు, ఆ స్వరాన్ని గుర్తుపెట్టారు, ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టారు. నిజమేనా? ప్రైజ్ లార్డ్. వెతుకుతున్నాడు ఆయన. ఎవరిని వెతుకుతున్నాడు? మీరు చదవచ్చు. ఆ స్వస్థతలు చేశాడైనా, అద్భుతాలు చేశాడైనా, ఆశ్చర్యకార్యాలు చేశాడైనా, చనిపోయిన వారిని లేపాడైనా, 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులకి పంచాడైనా, ఇలా అన్ని కార్యాలు మీరు ఆ సువార్తల్లో చదవచ్చు. కానీ మీ కంటికి కనబడకుండా ఉన్నది ఏంటంటే ఆయన వెతుకుతున్నాడు. కొందరిని ఆయన వెతికి పట్టుకుంటున్నాడు. సుకారుని ఊరికి ఆయన వెళ్ళవలసి వచ్చింది. సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే అక్కడ ఒక ఆమె ఉంది. ఆమెను ఆయన పట్టుకోవాలి. సీమోను తన ఇంటికి విందుకు పిలిచాడు యేసు ప్రభువుని. నిజమేనా? తెలిసిన అందరికీ నేను చూపించట్లే, ఎందుకంటే నేను తీసుకున్న అంశంలోకి ఇంకా నేను రాలేదు. జాగ్రత్తగా వినండి. సీమోను ఎందుకు పిలిచాడో ఎరిగినోడు ఈయన. తెలుసా ఎందుకు పిలిచాడో? ఈయనకి ఎందుకు పిలిచాడో తెలుసా? ఎందుకు పిలిచాడు? అవమానపరచడానికి పిలిచాడనే సంగతి ఆయనకి తెలుసు. శిష్యులకు ఆహ్వానం లేదు. ఎవరికి ఉంది? యేసు ప్రభు ఒక్కడికే ఆహ్వానం ఉంది. అవమానించాలి. ఈయన చెప్తున్నట్టు పరిశుద్ధుడు కాదు, దేవుని కుమారుడు కాదు, దేవుని వద్ద నుంచి వచ్చిన వాడు కాదు అని
అవమానించటానికి పిలిచాడని హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు వెళ్ళాడు. ఆయన వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో చెప్పనా? అక్కడికే ఒక స్త్రీ రాబోతుంది. ఆ స్త్రీ అబ్రహాము సంతానమై ఉన్నది. అక్కడ ఆమె పాపములు కడగబడవలసి ఉంది. అక్కడికి వెళ్ళింది సీమోను కోసం కాదు. సీమోను పాదాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వకపోయినా, ముద్దు పెట్టుకోకపోయినా, కౌగులించుకోకపోయినా, అత్తరు పూయకపోయినా ఆయన అన్ని భరిస్తూ అక్కడ ఎందుకున్నాడంటే అక్కడికి ఒక ఆమె వస్తుంది. అక్కడ ఆమె పట్టబడాలి. అక్కడ ఆమె పాపములన్నీ కడగబడాలి. ఆమె విస్తారముగా చేసిన పాపములు అక్కడ కడగబడవలసి ఉంది. అవమానం చేస్తారని తెలిసిన ఆయన అక్కడికి వెళ్ళి, ఎందుకనంటే ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? పాపాత్మురాలైన నగరములోనే, ఆ నగరములోనే పాపాత్మురాలైన స్త్రీ వచ్చిందండి. సంపాదించిన డబ్బును, అక్రమం ద్వారా సంపాదించిన డబ్బుని ఏం చేసింది? ఒక విలువైన అత్తరుబుడ్డి తీసుకుని ఎక్కడికి వచ్చింది? శిష్యులకే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ ఆమె ఎలా వెళ్ళిందో తెలియదు. వెళ్ళిపోయింది. కాళ్ళు వెనక్కు పెట్టుకుని కూర్చున్నాడు ఆయన. ఏం చేస్తుంది? కన్నీటితో పాదాలు కడిగి తల వెంట్రుకలతో, అంత పొడవైన తల వెంట్రుకలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఎవరికి ఉన్నాయి? ఇప్పుడు అంతా ఏంటండి ఇప్పుడు? కటింగ్. ఏ కటింగ్? హెయిర్ కట్ చేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? మీరు చెప్పండి. మీ చేతుల్లో ఉన్న బైబిల్ ఏముంది? స్త్రీ చెప్పండి పెంచుకోవాలి, పురుషుడు కత్తిరించుకోవాలి. పెంచుకోకూడదు. రివర్స్. ఇప్పుడు స్త్రీలేమో కత్తిరించేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ జోక్ కదండి, బీ సీరియస్. ఇప్పుడు స్త్రీలేమో కత్తిరించేసుకుని, పురుషులేమో పెంచుకుని క్లిప్ పెట్టుకుని లేకపోతే ఏదో చేసుకుని రకరకాలుగా వారు తయారవుతున్నారు. పురుషుడు పెంచుకోకూడదు, కటింగ్ వేయించుకోవాలి. స్త్రీ ఏమో కత్తిరించుకోకూడదు, ఏం చేయాలి? పెంచుకోవాలి. ఆ పొడవైన జుట్టుతో ఆమె ఏం చేస్తుందండి? పాదాలు తుడుస్తూ ఉంది. కన్నీటితో కడుగుతూ ఉంది, తుడుస్తూ ఉంది. జుట్టు కత్తిరించుకోకూడదు ఏ స్త్రీ. ఇంకో సూత్రం చెప్పనా? నీకు జుట్టు ఎదగకపోతే దేవుడిని అడుగు. దేవుడు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు పొడవైన జుట్టు ఇస్తాడు. ఇట్స్ ట్రూ, నిజం. ఎందుకనంటే నువ్వు జుట్టు పెంచుకొనుట, పూర్తి చేయండి వాక్యాన్ని, పూర్తి చేయండి. జుట్టు పెంచుకొనుట దేవునికి ఘనత. నీకు కాదు, నాకు ఎంత పొడవైన జుట్టు ఉంది చూపించుకోవడానికి కాదు. నో. నువ్వు జుట్టు పెంచుకొనుట దేవునికి ఘనత. మరి దేవునికి ఘనత అయితే మరి ఆయనకి ఘనము వచ్చే కార్యాలని ఆయన ఊరుకుంటాడా? చేయకుండా? నో చేస్తాడు తప్పనిసరిగా. ఇంకొంచెం ముందుకు వెళ్దామా? ఆమె కోసమే ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన వాక్యము, ఆయనే స్వయముగా నీ ఇంటికి, నీ దగ్గరికి వచ్చాడంటే కారణము నువ్వెవరు? చెప్పండి, నువ్వెవరు? అబ్రహాము సంతానం. ఇంకో మాట చెప్తానండి, మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ద రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము యొక్క రాజరిక సంతానము. విత్తనం. పురుషుల్లో విత్తనం ఉంది. ఆ విత్తనము పురుషుల్లో నుండి తల్లి గర్భంలో పడుతుంది. ఆ తల్లి గర్భంలో నుండి ఒక శరీరం రూపించబడి ఒక బిడ్డ బయటికి వస్తున్నాడు. ఆ తల్లి బిడ్డని కంటుంది. విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? పురుషుల నుంచి వచ్చింది. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే పురుషుల్లో విత్తనం ఉంది, స్త్రీ ఏమో భూమి అని. భూమిలో విత్తనం వేసినప్పుడు ఆ భూమి విత్తనాన్ని మొలిపిస్తుంది, అవునండి, ఫలాలు తీసుకొస్తుంది. అలాగే పురుషుల్లోనే విత్తనం స్త్రీ అనే గర్భం అనే భూమిలో పడినప్పుడు ఆ భూమిలో నుండి సంతానం బయటికి వస్తుంది. విత్తనం కోసం మాట్లాడుతున్నాను. విత్తనం. ఇప్పుడు దేవుని విత్తనాలు
జీన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విత్తనములు. ఇస్సాకు అబ్రహాము యొక్క విత్తనం, యాకోబు ఇస్సాకు యొక్క విత్తనం, వారందరూ అబ్రహాము విత్తనములు. అవునండి. ఇప్పుడు మనకి యేసు ప్రభువు వారు మొదటి రాకల్లో ఏం వెతుకుతున్నాడంటే ఆయన విత్తనం, ఆయన విత్తనం, ఆయన విత్తనముతో పుట్టిన వారు ఎవరైతే ఉన్నారో, ఆయన యొక్క జన్యువుతో పుట్టిన వారు ఎక్కడున్నారో ఆయన జన్యువుల్ని ఆయన వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నాడంటే తర్వాత వాక్యం చదవండి. పదవచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఇక్కడ నిలబడదాం కొద్దిసేపు. ఇప్పుడు అంతా ఉపోద్ఘాతమే విన్నాం, ఇప్పుడు అసలైన విషయాలు మనం వినబోతున్నాం. చాలాసార్లు మీరు దీన్ని విని ఉండొచ్చు, కానీ దేవుని ప్రజలరా హృదయముతో ఈ మాటలు వినండి. ఏమంటారండి? ఎందుకు వచ్చారంట? నశించిన దానిని వెదకి అంటే అది ఎక్కడ ఉందో కూడా తెలియదు, దాన్ని వెతకాలి. వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఏది నశించింది? ఏది పాడైపోయింది? ఇప్పుడు తినే ఆహారం మంచిదేనా? చెప్పండి, మంచిదేనా? బ్రాయిలర్ కోడి మంచిదా? కోడిగుడ్లు మంచివా? ఫ్రూట్స్ మంచివా? కూరగాయలు మంచివా? ఆకుకూరలు మంచివా? ఇవన్నీ దేని ద్వారా పండిస్తున్నారు? కెమికల్స్, మందులు, ఎరువులు. అవునండి, రసాయన ఎరువుల ద్వారా పంటలు పండిస్తున్నారు. కాబట్టి వాటి వల్ల మనకేమి ఉపయోగం లేకుండా పోతుంది. దానివల్ల మనకి ఏమొస్తున్నాయి? రోగాలు వస్తున్నాయి. ఇది తెగుళ్ళ గుడారంగా అయిపోయింది. అరికాల నుంచి నడివెత్తు వరకు ఎన్నో తెగుళ్ళు ఈ శరీరంలో నివసిస్తున్నాయి. కారణం ఏంటంటే మనం తినే, అంటే ఇప్పుడు ఫ్రూట్స్ పాడైపోయాయి, వెజిటబుల్స్ పాడైపోయాయి, అన్నీ ఏమైపోయాయి? కలుషితం అయిపోయాయి, పాడైపోయాయి. ఎందుకు పాడైపోయాయి? దేవుడు పాడైపోయిందని చేశాడా? నో 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 నో. జాగ్రత్త పరిశీలించండి. ఏది పాడైపోయింది? భూమి కూడా ఏమైంది? కలుషితం అయిపోయి సారం లేకుండా అయిపోయింది. నీరు కలుషితం అయిపోయింది, గాలి కలుషితం అయిపోయింది, అంతా ఏమైపోయింది? ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్టెడ్. ప్రతీది పాడైపోయింది. పాడైపోతే మరి పాడైపోయిన వాతావరణంలో ఉంటున్న మన పరిస్థితి ఏంటి? మనం కూడా ఏమవుతున్నాం? పాడైపోతాం. ఈ రాత్రి ఒక మాట వినండి జాగ్రత్తగా. దేవుడు చేస్తున్నప్పుడు అంతా మంచిగా చేశాడు, అవునండి. తర్వాత సృష్టిలోకి ఎవరిని తీసుకొచ్చాడు? మనిషిని తీసుకొచ్చాడు. పాడైపోయింది సృష్టి కాదు. దేవుడు చేసిన సృష్టి ఏది పాడవలేదు. కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ, చెట్లు కానీ, భూమి కానీ, ఆకాశం కానీ, గాలి కానీ, ఏది, నీరు కానీ ఏది పాడవలేదు. అన్నీ ఎలా ఉన్నాయి? మంచిగా చేయబడ్డాయి. అన్నీ ఎవరి కొరకు చేయబడ్డాయి అంటే మానవుని కొరకు చేయబడ్డాయి. చివరికి మానవుణ్ణి దేవుడు ఉనికిలోనికి తీసుకొచ్చి పెట్టాడు. ఎవరు పాడైపోయారంటే మానవుడు పాడైపోయాడు. పాడైపోయిన మానవుడు ఎంతో మంచిగా చేసిన ఈ సృష్టిని పాడు చేశాడు. దేవుడు చాలా మంచిగా చేశాడండి సృష్టిని. మానవుడు పతనమైపోయి, మానవుడు పాడైపోయి, అంటే పతనమైపోయి పాపములో పడిపోయి మొత్తం సృష్టిలో ఉన్న ప్రతి దానిని ఎవరు పాడు చేశారు? మనమే. ఇక్కడ చెత్త వేయకూడదు బోర్డు ఉండదు, అక్కడే వేస్తారు. అంటే నిజం, అంతే కదా, అక్కడే వేస్తారు. ఎందుకని? ఆడు పెట్టాడు, అయినా సరే అక్కడే వేస్తాం. ఎక్కడ వేస్తున్నాం అక్కడ ఉంటుంది, మరలా అక్కడే. ఎవరు పాడు చేస్తున్నారు?
ప్లాస్టిక్ని ఎవరు కనిపెట్టారు? ఎవరు తయారు చేశారు? మానవుడే. అవునండి. ఈ హైబ్రిడైజేషన్ ఎవరు తీసుకొచ్చారు? సంకరీకరణం అంటే సంకరణం చేయడం అనేది ఎవరు తీసుకొచ్చారు? మనిషే తీసుకొచ్చాడు. మొత్తం సృష్టి అంతా ఏమైపోయింది? పాడైపోయింది. రకరకాల కెమికల్స్ ఎవరు తీసుకొచ్చారు? మానవుడే. ఏం పాడైపోయింది? ఇంకా చెప్పనా, దేవుడు మంచిగా చేసిన సృష్టిని అంతటనే, పరిశుద్ధంగా ఉన్న సృష్టిని, ఎంతో మంచిగా ఉన్న దానిని మానవుడు తను పాడైపోయి సృష్టిని కూడా పాడు చేసేసి ఆ సృష్టి ద్వారా కూడా ఇంకా పాడైపోతున్నాడు మానవుడు. నశించిపోయింది. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ దేనికి ఇవ్వాలి? ఒక 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 వ్యాధి వచ్చిన వ్యక్తి వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ మాటలు చెప్తున్నాను, మీరు ఏమనుకోకుండా వినండి జాగ్రత్తగా. వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. జలుబు చేసింది, ముక్కు కారుతా ఉంది, తలపోటు వచ్చింది, ఒళ్ళంతా పులపరంగా ఉంది, జ్వరంగా ఉంది అని చెప్పాడు. ఇప్పుడు వైద్యుడు దేనికి ఇవ్వాలి మందు? దేనికి ఇవ్వాలి? జలుబుకో ట్యాబ్లెట్, తలపోటుకో ట్యాబ్లెట్, ఒళ్ళు నొప్పులకో ట్యాబ్లెట్, జ్వరానికో ట్యాబ్లెట్, ఇలా ఒక్కొక్క ట్యాబ్లెట్ ఇచ్చి ఇది తలపోటుకి, ఇది జలుబుకి, ఇది జ్వరానికి, ఇది ఒళ్ళు నొప్పులకి, ఇది వేసుకో అని అనగానే అమ్మయ్య ఒక్కో దానికి ఒక్కోటి ఇచ్చాడు ఈయన, కాబట్టి చాలా మంచి డాక్టరు అని అనుకుంటాం. అది రావడానికి గల కారణం ఏంటి? దానికి మందేయలే, దానికి మందు లేదు, మందేయలేదు వైద్యుడు, దానికి మందేయలేదు. ఎందుకు వచ్చిందో, దానికి రావడానికి గల లోపల ఉన్న దాని లోపల ఏ కారణం వల్ల అది వచ్చిందో దానికే లేదు మందు. రంపు వచ్చింది, జలుబు వచ్చింది, జలుబుకో ట్యాబ్లెట్, ఒళ్ళు నొప్పులకో ట్యాబ్లెట్, జ్వరానికో ట్యాబ్లెట్, తలపోటుకో ట్యాబ్లెట్ ఇచ్చారు. ఓకే, వాడుతున్నారు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. కానీ దానికి ఎందువల్ల వచ్చిందంటే లోపలికి ఒక వైరస్ ప్రవేశించింది. దానికి ఏ ట్యాబ్లెట్ వేస్తే అది చచ్చిపోతుందో, అది చచ్చిపోతే కానీ ఇవన్నీ తగ్గవు అని ఎరిగిన వైద్యుడు ఏం చేస్తాడంటే ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు, ఇది వేసుకో సరిపోద్ది అంటాడు. ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది? దీని మీద పనిచేయదు. ఏ వైరస్ వల్ల, ఏ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళటం వల్ల అవన్నీ వచ్చాయో ఆ బ్యాక్టీరియాకి వేస్తాడు మందు, అది చచ్చిపోద్ది. అది చచ్చిపోయిందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు సృష్టి అంతా పాడైపోయింది, నశించిపోయింది. దానికి కారణం ఎవడో? మనమే కారణం. ఇప్పుడు మరి ట్రీట్మెంట్ ఎవరికి వేయాలి? చెట్టును బాగు చేయాలైనా, భూమిని బాగు చేయాలైనా, సృష్టిని బాగు చేయాలైనా, నీటిని బాగు చేయాలైనా, నో నిన్ను నన్ను బాగు చేయాలి. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎవరికి చేయాలంటే అయినా మనకు చేయాలి. ఆదాము నుండి నోవా వరకు 2000 సంవత్సరాలు పాడైపోయింది మొత్తం. ఒక్కసారి దేవుడు ఏం చేశాడంటే, చెప్పండి, పలకండి ఆ మాటని, చెప్పండి, మీరు మాట్లాడవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారిగా దేవుడు ఏం చేశాడంటే భూమికి ముంచుడు బాప్తిసం ఇచ్చాడు. ముంచెత్తాడండి ఎవరిని? భూమిని. మొదట రావాల్సింది నీటి దగ్గరికే కదా, మారుమనసు పొంది నీటి దగ్గరికే రావాలి కదా. రక్షణ పొందాలంటే మొదట రావాల్సింది ఎక్కడికి? అవునండి, ప్రైజ్ ది లార్డ్. అందరూ బైబిల్ ఎదిగిన వారే కాబట్టి నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను, రిఫరెన్స్లు చూపించట్లే, తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆ సృష్టికి కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక్కసారి దేవుడు ఈ సృష్టిని నీటిలో ముంచెత్తాడు. అంటే సృష్టికి బాప్తిసం ఇచ్చాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఆయన అన్నాడు, ఇంకెప్పుడు ఇలాంటి జలప్రలయాన్ని నేను తీసుకురాను అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. తర్వాత కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎవరికి? మనిషికి ఇవ్వాలి. మనిషిని బాగు చేస్తే సృష్టి బాగవుద్ది. సృష్టి బాగవ్వాలి.
ఈ ప్రకృతి అంతా శుద్ధి అయిపోవాలి, సమస్తము బాగు చేయబడాలి అంటే ఇప్పుడు మూల కారకుడు ఎవరంటే దాన్ని పాడైపోవడానికి మనిషి, మనమే. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆయన వైద్యుడిగా వచ్చాడు, పరమ వైద్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నశించిన దానిని, ప్రైజ్ ది లార్డ్, ఏది నశించింది? మనమే. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకు ఆయన వచ్చాడు? కారణం ఏంటి? దేవుడు ఆదికాండములో 1వ అధ్యాయములో 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు సృష్టిని అంతా ఎంతో సుందరంగా చేశాడండి. దాన్ని మానవుడు వచ్చి పాడు చేశాడండి. మానవుడు పాడు చేయడానికి ముందు అతను పాపములో పడ్డాడండి. పాపములో పడిన తరువాత సమస్తమును పాడు చేశాడు. ఒక లోకోక్తి చెప్తా ఉంటారు, ఒక సూక్తి, తాను చెడ్డ, నాకు రావట్లేదు చెప్పండి, కోతంట, అది కోతి కాదు, నూనె కోతి కాదు, అది ఎవరో మనమే. మొత్తం సృష్టినే పాడు చేసాం. ఇప్పుడు వైద్యుడు వచ్చాడండి. ఎవరా వైద్యుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు. 2000 సంవత్సరాల క్రితం వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా రక్త మాంసములు కలిగిన శరీరమును ధరించుకుని భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. అవునండి. ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని అంటే బాగు చేయాలి. ఇప్పుడు సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ పాడైపోయాయి కాబట్టి ఆర్గానిక్ వ్యవసాయం అంటే సైంటిస్టులు ఏం చేశారంటే నీరంతా పాడైపోయింది కాబట్టి వాటర్ ప్యూరిఫైయర్స్, గాలి పాడైపోయింది కాబట్టి ఎయిర్ ప్యూరిఫైయర్స్ కొనుక్కోవాలి త్వరలో మనం అందరం. దేన్ని? నీరుని శుద్ధి చేసేది కొనుక్కుంటున్నారా? అని చాలామంది కొనుక్కుంటున్నారు. కొనుక్కోలేని వాళ్ళు ఏం చేస్తారు? శుద్ధి చేసిన యొక్క ప్లాంట్ నుంచి కొని తెచ్చుకుంటున్నారు. అవునండి. ఒకప్పుడు అసలు శుద్ధి చేసిన లోపల నుంచి బావిలోంచి వచ్చిన నీరు వచ్చినట్టుగా తాగేవి. ఎంత మధురంగా ఉండేవో. బావిలకు ముందు చెరువుల నీరు, ఊట ఉండేది, ఊటలోంచి నీరు వస్తూ ఉండేది, అక్కడి నుంచి తెచ్చుకునేవారు నీరు. నేను కూడా పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ చివరి పొలం చివరి మాకు ఆ ఊట ఉండేది, ఆ ఊటలోంచి వచ్చి నీరే తాగేవాళ్ళు, ఇంకే ఉండేవి కాదు. కానీ అవన్నీ ఏమైపోయాయి? కలుషితం అయిపోయాయి. ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? మంచి నీళ్ళు తాగడానికి ప్యూరిఫైయర్స్, మంచి గాలి పీల్చుకోవడానికి ప్యూరిఫైయర్స్, ఇలా అన్నీ కనిపెట్టి మన ముందెట్టి వాటిని మనకు అలవాటు చేసి వాటి ద్వారా వచ్చే ఆ యొక్క మోకాలు నొప్పులు, ఇవన్నీ నొప్పులు, ఎముకలన్నీ ఎలా అయిపోతున్నాయంటే ఇప్పుడు ఏంటండి ధర్మాకోల్ షీట్లాగా అయిపోయి అలా పడితే ఇరిగిపోతున్నాను, తప్పని ఇరిగిపోతాడండి. అన్నీ మనం పాడు చేసుకున్న దాని ద్వారానే ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎవరికి జరగాలి? మనకు జరగాలి. అది రక్షణ కార్యమై ఉన్నది, అది రక్షణ ప్రణాళిక అయి ఉన్నది. పాడైపోవడం అంటే ఏంటి? ఎందుకు పాడైపోయాడు? పాడైపోవడం అంటే ఏమిటి? దాన్ని ఒక్కటి వివరించి నేను ముగిస్తాను ఈ రాత్రి. చెప్పడానికి అనేక సంగతులు ఉన్నాయి. పాడైపోవడం అంటే ఏంటి? ఆదికాండము 2వ అధ్యాయములో ఆదాము ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడా? ఎస్, ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాము ఉన్నాడా? ఉన్నాడండి, ఉన్నాడు. ఆదికాండం 1:28, 1:27, 28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నరుణ్ణి సృజించాడు, నిర్మించలేదు, సృజించాడు, మాట చేత కలుగు చేశాడు. ఆయన పలుకగా నరుడు కలిగాడు.
తన పోలికలో తన స్వరూపంలో నరుడు కలిగాడు. అతను స్పిరిట్ మ్యాన్, ఆత్మ మనిషి. అతనికి ఇలాంటి శరీరము లేదు. 1వ అధ్యాయంలో లేదు. 1వ అధ్యాయం, దేవుని పిల్లరా ఒకసారి పట్టుకోండి ఇది ఈ మాటనే. 1వ అధ్యాయంలో నరునికి రక్త మాంసంలో కలిగిన శరీరము లేదు. దేవుడు ఇవ్వలేదు. అప్పటికే ఏమిచ్చాడు మరి? వాక్యము ద్వారా పలికిన శరీరం, వాక్య శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం, అదృశ్యమైన శరీరం, అమర్త్యమైన శరీరం. ఈ పదాలు ఎక్కడే అనుకుంటున్నారా? అది నేను కొత్తగా మాట్లాడే పదాలు కాదండి. ఎక్కడవి? కొరింథీ పత్రికలో ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఉన్నాయి ఈ పదాలన్నీ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2 శరీరాలు ఉన్నాయట. ఒకటి ఆత్మ సంబంధమైన శరీరం, ఇంకొకటి ప్రకృతి సంబంధమైన శరీరం. ఆదికాండం 1వ అధ్యాయంలో చేయబడిన శరీరం ఆత్మ సంబంధమైన శరీరం. అది దేవుని పోలికలో స్వరూపంలో చేయబడింది. దానికి దేవుడు ఆశీర్వాదాన్ని, అధికారాన్ని ఇచ్చాడు. తర్వాత 2వ అధ్యాయము 7వ వచనంలోకి రండి. 2వ అధ్యాయం, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలోకి వస్తే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఇప్పుడు ఆ 1వ అధ్యాయములో ఉన్న నరునికి ఏమి లేదన్నాము. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఆ నరుడికి ఏమిస్తున్నాడంటే రక్త మాంసములు కలిగిన శరీరాన్ని ఇస్తున్నాడు. అర్థమైతే ఆమెనండి. అది వేరు, ఇది వేరు. 1వ అధ్యాయం వేరు, 2వ అధ్యాయం వేరు. 1వ అధ్యాయంలో సృజించుట, 2వ అధ్యాయంలో నిర్మించుట. అంటే అక్కడ పదార్థాన్ని తీసుకోలేదు 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో దేవుడు పదార్థాన్ని తీసుకొని మట్టి తీసుకున్నాడు. ఈ పదార్థంలో, ఈ మట్టిలో 16 రకాల మూలకాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన నిర్మించాడో, ఇప్పుడు ఆదాముకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? 2 శరీరాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన శరీరం, ఇంకొకటి ప్రకృతి సంబంధమైన శరీరం. ఆ తర్వాత దేవుడు ఆదాములో ఉన్న స్త్రీని బయటికి తీశాడు. ప్రకృతి సంబంధమైన శరీరం వచ్చాకే అతనిలో ఉన్న స్త్రీ బయటికి వచ్చింది. తర్వాత ఇద్దరికి ఏం చేశాడండి? వివాహం చేశాడు దేవుడైన యెహోవా ఏదెను తోటలో. ప్రైజ్ ది లార్డ్. అది పెళ్లి ప్రసంగాల్లో వింటాం మనం. తర్వాత 3వ అధ్యాయంలో ఏం జరిగింది? పాపము జరిగింది. తినవద్దన్న వృక్ష ఫలాన్ని వారు తిన్నారు. నిజమేనండి? అప్పుడు ఏం జరిగింది మరి? 1వ అధ్యాయంలో చేశాడు దేవుడు, సృజించాడు దేవుడు శరీరం. అది లేదు, అది పోగొట్టుకున్నాడు. 1వ అధ్యాయంలో శరీరము, 2వ అధ్యాయంలో శరీరం ఉన్నప్పుడు వారికి బట్టలు లేవు. క్రైస్తవులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారికి బట్టలు లేవు. ఈ బట్టలు లేవు. చాలామంది కొత్త బట్టలు అంటే చాలా ఆనందం. కొత్త బట్టలు అంటే ఎంతో ఆనందం. బట్టల్లోనే మనకు ఆనందం. దేవుడు ఆదాములో నుంచి తీసిన స్త్రీని చేసినప్పుడు వారికి ఏమివ్వలేదు? లేవు. మీరు చదువుకోండి బాగా బైబిల్ని. వస్త్రాలు లేవు. ఎప్పుడు వచ్చాయి ఈ వస్త్రాలు? 3వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించెను. తెలుగు బైబిల్లో చేయించి తొడిగించనని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో చేసి తొడిగినని ఉంది. చేయించి తొడిగించనంటే ఎవరో చేతో చేయించి ఎవరి చేతో తొడిగించినట్టు. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? చేసి తొడిగాను. లార్డ్ గాడ్ మేక్ కోట్స్ ఆఫ్ స్కిన్స్ అండ్ క్లాత్డ్ దెమ్. అంటే దేవుడే చేసి తొడిగాను. అది చేయించి తొడిగించాను కాదు. ట్రాన్స్లేషన్ యొక్క
వ్యత్యాసం, అది తర్జుమాలో ఉన్న లోపం. అది తర్జుమాలో చేయించి తొడిగించేనని ఉంది. నో, లార్డ్ గాడ్ మేక్ అంటే ప్రభు అయిన దేవుడు చేసి, ఆయనే చేసి అన్క్లాతెడ్ దెమ్, తొడిగెను, ధరింప చేసెను. ఎప్పుడిది? ఆజ్ఞాతిక్రమము జరిగాక, తినవద్దన్న వృక్షఫలాన్ని వారు తినిన తరువాత ఏమైంది అంటే, ఈ వస్త్రాలు వచ్చాయంటే ఈ వస్త్రాల స్థానంలో ఏదో మనకే ఉండేది. అది 1వ అధ్యాయంలో సృజించబడిన ఆత్మ సంబంధమైన శరీరం. అది 3వ అధ్యాయంలో వారు చేసిన పనికి వారు పోగొట్టుకున్నారు. అది మనం పోగొట్టుకున్నది ఏంటి ఇప్పుడు చెప్పండి? వాక్య శరీరం. కానీ వెతికేదేంటి? మనం ఇప్పుడు వెతికేదేంటి? పాస్టర్ గారు అన్నారు చాలా ఉన్నాయని. నిజమేనా? ఎస్, చాలా ఉన్నాయి వెతికేవి. కానీ నువ్వు వెతకాల్సింది ఒక్కటే. ఆదాము తన పిల్లలకి, మనవలకి, ముదుమనవలకి, ఇంకా పుట్టిన 7వ వాడైన ఆనోకుకు కూడా, ఆనోకు పుట్టేసరికి కూడా ఆదాము ఉన్నాడు. చూసుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆనోకు పుట్టేసరికి 7వ వాడైన ఆనోకు అంటే ఆదాము, షేతు, ఎనోషు, కైనాను, మహల్లేల, ఎరెదు, ఆనోకు అంటే ఇంతమంది పుట్టేవరకు కూడా, ఆనోకు పుట్టేవరకు కూడా ఆదాము ఉండి చెప్తున్నాడు, ఒరే మీకు తెలియదు, మీకు తెలియని విషయం ఏంటంటే ఈ బట్టలు కాదు, అసలు దేవుడు మాకు ఈ బట్టలే ఇవ్వలేదు, ఈ బట్టలు ఆదిలో లేవు, ఈ బట్టల స్థానంలో ఇంకొక శరీరం ఉండేది, అది మేము పోగొట్టుకున్నాము. మీరేమైనా ప్రయాసపడితే దాన్ని మరలా సంపాదించుకోండి చాలు. ఎందుకనంటే అది కనుక మీరు కలిగి ఉంటే ఈ వస్త్రాలతో పని లేదు, కాలముతో పని లేదు, మనము ఈ ఆహారముతో పని లేదు. ప్రైజ్ ది లార్డ్. ఏ వ్యాధి మనల్ని తాకదు చెప్తున్నాడు అందరికీ. ఎవరికి? తన వెనక పుట్టిన వారందరికీ చెప్తున్నాడు, తన సంతానానికి అందరికీ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నశించుట అంటే ఏంటి? పోగొట్టుకున్నాం. మనం ఒకటి పోగొట్టుకున్నాం. ఏం పోగొట్టుకున్నాం? ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో చేయబడిన వాక్యపు దేహమును పోగొట్టుకున్నాం. మరి అది ఎక్కడికి వెళ్ళిపోయింది? అది ఎవరు చేశారు? ఎవరి ద్వారా కలిగింది? ఆయన మాట ద్వారా కలిగింది, ఆయనలో నుండి వచ్చింది, అది ఆయన దగ్గరికే వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా తిరిగి అది ఆయనే ఇవ్వాలి. అది ఆయన ఇవ్వాలని, ప్రైజ్ ది లార్డ్, ఆయనే ఇవ్వాలని 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి ఆయన వచ్చిన దానికి కారణం ఏంటో తెలీదు. అసలు మనం ఏం పోగొట్టుకున్నామో తెలీదు. కొంతమందికి ఎందుకు దేవుని సన్నిధికి వెళ్తున్నారో వారికే కడుపు నొప్పి తగ్గింది వెళ్తున్నాను, తలపోటు తగ్గింది వెళ్తున్నాను, ఉద్యోగం వచ్చింది వెళ్తున్నాను, లేకపోతే సంతానం ఇచ్చాడు దేవుడు వెళ్తున్నాను. నువ్వు పోగొట్టుకున్నావు ఒకటే. నశించుటంటే అదే, పాడైపోయేటంటే అదే. నశించిన దానిని వెతకి రక్షించుటకు, మరలా తిరిగి నువ్వు పోగొట్టుకున్న ఆ వాక్యపు దేహాన్ని ఆయన నీకు తిరిగి ఇవ్వాలని. ఆమేన్. బైబిల్ ఈ సంగతులు కూడా ఉన్నాయా? అందుకే ఆయన వచ్చింది. ఆయన శిలువ యాగం చేసింది ఎందుకు? ఆయన శిలువ యాగం చేసింది ఎందుకు? శిలువలో మరణించింది ఎందుకు? 2 కార్యాలు చెప్పి నేను ముగిస్తాను, 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, మనం చేసిన పాపానికి ఆయన ఏం చేయాలి? వెల చెల్లించాలి. వెల, పాపము యొక్క వెల ఎంత? ఆయన ప్రాణం. మన పాపము యొక్క విలువ
ఆయన ప్రాణం. అయినా సరే చెల్లించడానికి ఆయన వెనుకాడలేదు. సైతానుడు అన్నాడు, ఒక్కసారి నువ్వు నమస్కారం చేయి, ఈ రాజ్యాలని నీకు ఇచ్చేస్తానన్నాడు. అన్నాడా? కానీ ఆయన ఎవరికో నమస్కారం చేసి సంపాదించుకోవాలన్నాడు. ఆయన తన ప్రాణమును పెట్టి, రక్తం అనగా ప్రాణం, ఆయన సొంత రక్తమును కార్చి 2000 సంవత్సరాల క్రితం శరీరమును ధరించుకుని వచ్చి ఎవరైతే మరణ శాసనాన్ని రాశాడో ఆయనే శరీరమును ధరించుకుని వచ్చి శరీరములో ఉన్న రక్తమునంతటిని కార్చి రక్తమును చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి, ప్రైజ్ ది లార్డ్. ఎందుకయ్యా ఇదంతా చేస్తున్నాడు ఆయన? ఎందుకు? ఎందుకు? నశించిన దాన్ని వెదక రక్షించాలని. ఏం నశించింది? మానవుడు నశించాడు అంటే మానవుడు ఏదో పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నదేంటి? మీరు పుట్టిన తర్వాత చాలా పోగొట్టుకుని ఉండొచ్చు. చాలామంది స్నేహితులు పోగొట్టుకోవచ్చు, చాలామంది బంధువులు పోగొట్టుకోవచ్చు, చాలా డబ్బులు పోగొట్టుకోవచ్చు, చాలా ఆరోగ్యం పోగొట్టుకోవచ్చు, అనేకమైన విషయాలు మీరు పోగొట్టుకుని ఉండొచ్చు. దాని గురించి చెప్పట్లేదు ఇప్పుడు. ఆల్రెడీ నువ్వు ఆదిలోనే ఏదో ఒక ప్రాముఖ్యమైన దాన్ని పోగొట్టుకున్నావు. పోగొట్టుకున్నామని అర్థమైన వాళ్ళు ఆమెనండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పోగొట్టుకున్నారా? అది కనుక లేకపోవటం వలననే ఏమొచ్చాయి? వస్త్రాలు వచ్చాయి. ఆదికాండం 3వ అధ్యాయంలో వస్త్రాలు వచ్చాయి. కానీ ప్రారంభంలో ఈ వస్త్రాలు లేవు. పరలోకం పోయేది కూడా వస్త్రాలతో పోతావా? వస్త్రాలతో పోతామంటే సహోదరులు అందరూ మంచి పట్టు చీర కట్టుకొని కొనుక్కొని ఉంచుకుంటారు. వచ్చే అనగానే ఆ చీర కట్టుకొని వెళ్ళిపోతారు. ఏమంటారు? కానీ మనం ఈ వస్త్రాలతో చెప్పండి పని లేదు. పరలోకంలో వస్త్రాలు లేవు, వస్త్రాలతో పని లేదు. ఉంటే అక్కడ కూడా షాపులో ఉండాలి. లేవు, వస్త్రాలతో పని లేదు. నిజమేనా? నమ్ముతున్నారా? ఇది ఏదో సాధారణమైన సంగతులు కాదండి. ఈ వస్త్రములు ఆయన ఆలోచనలో లేవు. ఉన్నాయా? లేవు. పాపము చేయడం వల్ల వచ్చాయి ఇవి. ఎందుకనంటే ఈ శరీరాన్ని కప్పేది ఇంకొకటి ఉంది. ఈ శరీరాన్ని కప్పేది ఇంకొకటి ఉంది. ఉందా? ఉంది. ఉందా? బైబిల్ చెప్తుందా? 2 కొరింథీ 5వ అధ్యాయం 2వ వచనం, లేకపోతే 1-2. 2 కొరింథీ 5వ అధ్యాయం 1-2. 2 కొరింథీ 5వ అధ్యాయం 1-2. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినా చేత్తో కట్టింది కాకుండా, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని. ఎక్కడుందట? ఏముంది? నిత్యమైన నివాసం. అది చేత్తో కట్టింది కాదు, ఇది చేత్తో కట్టింది. చేత్తో కట్టనది ఇంకొకటి ఉంది. అది ఎక్కడుందట? ఎందుకు పరలోకం వెళ్ళిపోయిందంటే ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము పాపం చేయడం బట్టి, అవ్వ పాపం చేయడం బట్టి ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారు. పోగొట్టుకోవడంతో పాటు మానవ శరీరాలు కూడా వెళ్ళిపోయాయి. ఎవరి ఎద్దుకే? దేవునికి. ఉందన్న వాళ్ళు ఆమెనండి. నాకు దేవుని దగ్గర ఇంకో శరీరం ఉందా? ఉందా? అది ధరించుకుంటే అండి బ్యూటీ పార్లర్ పని లేదు. జుట్టు ఊడిపోదు, జుట్టు తెల్లపడదు, శరీరం ముడతలు పడదు, ఇంజక్షన్తో పని లేదు, ట్యాబ్లెట్తో పని లేదు, ఏ వ్యాధి ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఆ గుడారానికి వాహనంతో పని లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే పలానా అమెరికాలో నేను ఉండాలి అనుకున్న నిమిషంలో, అనుకున్న సెకండ్లోనే అక్కడ ఉంటా. వాహనాలతో పని లేదు. ఆ శరీరం కోల్పోయాక ఇవన్నీ వచ్చాయి. వాటి అన్ని అవసరాలు వచ్చాయి. వైద్యం కూడా వచ్చింది, అన్నీ వచ్చాయి. ఆ శరీరమును మనం సంపాదించుకోవాలనే మనుష్య కుమారుడుగా ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? ఇప్పుడు పోగొట్టుకున్న దాన్ని ఏం చేయాలి? మనం పొందుకోవాలి, తిరిగి పొందుకోవాలి.
పొందుకోవడం కోసం ఆయన చేసిన కార్యం ఏంటి, ఆ రక్షణ ప్రణాళిక ఏంటి? రెండే కార్యాలు. ఇప్పుడు పాపమునకు ఆయన ఏం చేయాలి? వెల చెల్లించాలంటే వెల ఎంత? ఆయన యొక్క ప్రాణం, రక్తం. అందుకని 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో రక్తం కాచి ఏం చేశాడండి? వెల చెల్లించాడు. అయిపోయిందా? అయిపోయిందా? వెల చెల్లించడంతోనే అయిపోయిందా? మనిషి ఇంకో శరీరం మనకు వచ్చేసిందా? చెప్పండి. రాలే. మరి అది ఎవరు ఇవ్వాలి? అది ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఎక్కడుందండి? పరలోకంలో ఉంది. ఆ శరీరాలు ఏమయ్యాయో చెప్పనా? ఎప్పుడైతే మానవుడు పాపంలో పడిపోయాడో అందరి శరీరాలు అక్కడికి వెళ్ళిపోయాయో ఆయన వాటిని ముద్రించాడు. ముద్రించి పాపమునకు వెల చెల్లించిన వాడే ఆ ముద్రించిన దాన్ని తెరవాలి. ఎక్కడ ఉందండి సంగతులన్నీ? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదామా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాడిని కుడి చేత చూచితిని. అంటే ఆయన ఆసీనుడైన కుడి చేతిలో ఏముందంట? ఒక గ్రంథం. అక్కడ లోపల వెలుపట రాతుంది, 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయి, ఒక గ్రంథం ఉంది. ఎప్పుడు ముద్రించబడిందో తెలుసా ఆ గ్రంథము? ఎప్పుడు ముద్రించబడిందో తెలుసా ఆ గ్రంథము? ఎప్పుడైతే ఆదాములు చేయకూడని తినకూడని వృక్షఫలాన్ని తిన్నారో వారు కోల్పోయారు. అప్పుడు అదేం చేయబడింది? ముద్రించబడింది. ఎందుకంటే పాపమునకు వెల చెల్లిస్తేనే కానీ అది ముద్రించబడింది తెరవబడదు. ఇప్పుడు ఒక గ్రంథం చూశాడంట యోహాను గారు. చదవండి. దానిని తీసి ముద్రలు తీసి ఇప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. పరలోకంలో జరుగుతున్న సంఘటన ఇది. ఎవరైనా ఉన్నారా ఈ గ్రంథాన్ని తీసి విప్పుటకు అని అడిగారు. అడిగితే అయితే పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకు కానీ చూచుటకు కానీ ఎవరికి శక్తి లేకపోయాను, ఎవ్వరికి లేదు. అప్పుడు యోహాను గారు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నాడు. యోగ్యుడెవడు లేనందున ఏడుస్తున్నాడు. ఇప్పుడు అతని యొక్క ఆసక్తి దేని మీద ఉంది? గ్రంథం మీద. ఎందుకనంటే అది విప్పబడకపోతే అతనికి కూడా రక్షణ లేదు. ఇప్పుడు రక్షణ అంటే ఏంటనుకుంటున్నారు? చాలామంది చర్చికి వెళ్ళి బాప్తిసం పొందాం కాబట్టి నేనేం పొందుకున్నాను? రక్షణ అంటే ఆదికాండం 2వ అధ్యాయం నుండి ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మధ్యలో ఏం జరిగిందంటే ఆత్మ సంబంధమైన శరీరం కోల్పోయాం. ఇప్పుడు మరలా ఆదికాండం 3 నుండి ఆదికాండం 2కి వెళ్ళాలంటే కోల్పోయిన శరీరం మరలా మనం తిరిగి పొందుకోవాలి. ఇది రక్షణ. అందరికీ నేర్పించబడింది ఏంటంటే బాప్తిసం పొందావా అంటలేదు, రక్షణ పొందావా. ఇప్పుడు నేను అన్న ప్రశ్న అడగనా? బాప్తిస్మము అన్న రక్షణ అన్న ఒకటేనా అయ్యా? రక్షణ అంటే బాప్తిస్మమా? బాప్తిస్మం అంటే రక్షణ. రక్షణ మరియు బాప్తిస్మం ఒకటేనా? ఆ వేరియేషన్ తెలియకుండా పెరుగుతున్నారు క్రైస్తవ విశ్వాసులు. ఇప్పుడు తేడా తెలియకుండా పెరుగుతున్నారు. బాప్తిస్మం వేరు, రక్షణ వేరు. అది వేరు, ఇది వేరు. కానీ మనకేం బోధించబడింది? నేను కూడా చిన్నప్పటి నుంచి విన్నాను. ఏం బోధించబడింది? బాప్తిస్మమే రక్షణ. కానీ రక్షింపబడే వారు అందరూ బాప్తిస్మం పొందాలి ఖచ్చితంగా. రక్షణ వేరు. రక్షణలో బాప్తిస్మం అనేది మొదటి స్టెప్. రక్షణ కార్యములో, రక్షణ ప్రణాళికలో చాలా కార్యాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఆ బాప్తిస్మం పొందేమన్నారు? నేను రక్షణ పొందుకున్నానండి. బాధాకరమైన సంగతి ఏంటంటే క్రైస్తవ ప్రపంచానికి రక్షణ అనేది ఎవరు వివరించట్లేదు. రక్షణ, సాల్వేషన్, రక్షణ అంటే
దేవుని పిల్లలు పట్టుకోండి జాగ్రత్తగా. నేను ముగిస్తున్నాను ఇక్కడ. దేవుని మాటలు చాలామంది ఆసక్తిగా వింటున్నారు. దేవుడు నిశ్చయంగా మనల్ని దీవించును గాక. అందుకే నేను ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను. ప్లీజ్ టర్న్ టు ద బైబిల్, డోంట్ టర్న్ టు పీపుల్, ప్రీచర్స్, బోధకుల వైపు తిరగండి. ప్లీజ్ టర్న్ టు ద బైబిల్, బైబిల్ వైపు తిరగండి. ఈరోజు బైబిల్ చదివే వాళ్ళు తక్కువ అయిపోయారు. ఏముంది అందులో, ఏం చెప్పబడుతుంది, ఏముంది, ఏం చెప్తున్నారు, ఏముంది, తక్కువైపోయారు. పరిశుద్ధ గ్రంథం వైపు తిరగండి. ఈ రాత్రి చెప్పబడుతున్న సంగతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఒక గ్రంథం ఉందంట ఆయన చేతిలో, విప్పేవారు ఎవరు లేరంట. ఏడుస్తున్నాడు యోహాను ఏడుస్తున్నప్పుడు ఏం జరిగింది? పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి గ్రంథం విప్పుటకు జయము పొందానని నా యోహానుతో చెప్పారండి. ఏడవకో, ఒక ఆయన దానిని విప్పడానికి జయం పొందాడు. ఎవరైనా? యోధా గోత్రపు సింహం. దావీదుకు వేరాయనే, చిగురాయనే. నీకు వేరాయనే, చిగురాయనే. నీకు మూలరాయి ఆయనే, తలరాయి ఆయనే. చదవండి. ఏడవకు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన విజయం పొందుకున్నాడు. యోధా గోత్రపు సింహం జయం పొందాడు. మరియు సింహాసనానికి 4 జీవులకు పెద్దలకు మధ్యన వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, ఇక్కడ ఆపేస్తున్నాను ఎందుకంటే చాలా ఉన్నాయి కానీ సమయం ఎక్కువైంది కాబట్టి ఆపేస్తాను. వధించబడినట్లుండిన ఎవరు? ప్రభు అయినా. ఎక్కడ వధించబడ్డాడైనా? భూమి మీద. వధించబడిన తర్వాత ఎక్కడ ఉన్నాడైనా? పరలోకంలో. వధించబడిన తర్వాత ఆయనకి ఒక అర్హత వచ్చింది. ఏ అర్హత? ఆ ముద్రలు విప్పే అర్హత. అర్హత ఎందుకు వచ్చింది? బలయ్యాడు కాబట్టి, పాపానికి వెల చెల్లించాడు కాబట్టి. సిలువ ఆయనకి ఏమిచ్చింది? అర్హత. ఏ అర్హత? ఆ గ్రంథాన్ని విప్పే అర్హత. ఆ గ్రంథము విప్పే అర్హత ఆయనకి సిలువలో వచ్చింది. వధించబడ్డాడు కాబట్టి ఆయన విప్పే అర్హత పొందుకున్నాడు. పట్టుకోండి ఈ సంగతులు. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆయన అర్హత పొందుకుని వెళ్ళాడో ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు. అప్పుడు ఆయన గ్రంథమును తీసుకుని ఆ పరలోక రాజ్యంలో గ్రంథాలు విప్పాడండి. ఆ గ్రంథమును ముద్రల్ని విప్పాడండి. ఆ విప్పిన ముద్రలు విప్పిన ఆ గ్రంథం తీసుకుని ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. ఎవరు రావాలి మరి? ఆయనే రావాలి. ప్రైజ్ ది లార్డ్. కానీ నేను ముందుకు వెళ్ళట్లేదు. ముందుకెళ్తే ఇంకో గంట సేపు ప్రసంగం చేయాలని. దేవుడు మరొకసారి అవకాశం ఇస్తే తప్పకుండా ఈ సంగతులు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఇప్పుడు మనం పోగొట్టుకున్నది ఏంటి? వాక్య శరీరం. ఆత్మ సంబంధమైన శరీరం, అమర్త్యమైన శరీరం, అక్షయమైన శరీరం, నిత్యమైన నివాసం పోగొట్టుకున్నాం. అది ఎక్కడుందంట? అది ఎక్కడికి రావాలి? భూమి మీదకి రావాలి. ఇందాక చదివిన దాంట్లో ఒకటి ఆపేసాం. 2 కొరింథీ 5:2, 2 కొరింథీ 5:1 చదివాం. అవునండి. భూమి మీద మన గుడారమైన నివాసం ఏమవుద్ది? శిథిలమైపోద్ది. శిథిలం కానిది నిత్యమైన నివాసం ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. 2వ వచనం, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడతాము కాబట్టి. ఎక్కడి నుంచి? ఎక్కడికి వస్తుంది? మనమేమి పరలోకం వెళ్ళిపోము. పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన. ఇటు చూడండి ఒకసారి. దేనిపైన? ఈ శరీరం పైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాను. దీంట్లో ఉండి బెల్లం లేదు, అల్లం లేదని మూలుగుతావు. దేంట్లో ఉండి? దీంట్లో ఉండి. కానీ దీంట్లో ఉండి మూలగాల్సింది దేనికోసం? ఇంకో శరీరం ఉంది, దాన్ని నేను ఏం చేయాలి? ధరించుకోవాలి, పొందుకోవాలి. స్వస్థతల కోసం పరిగెత్తేవారు, అద్భుతాల కోసం పరిగెత్తేవారు, ఆశ్చర్య కార్యాల కొరకు పరిగెత్తేవారు, రోగాలు తగ్గాలని పరిగెత్తేవారు. చెప్తున్నాను ఈ రాత్రి, ప్రైజ్ ది లార్డ్. లాజరుకు స్వస్థత ఉందా అంటే స్వస్థత లేదని చెప్పట్లేదండి. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన విశ్వాసమును బట్టి నీకు స్వస్థత ఇస్తాడు. అదంతా నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. సేవకుని చేతిలో ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది?
యేసుప్రభువు కూడా ఏమన్నా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ పరుపెత్తుకుని వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానంతో వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సంతోషంతో వెళ్ళు, నీ విశ్వాసమే నీకు స్వస్థత ఇస్తుంది. ఎవరు చేయేస్తే ఏమీ అది జరగదు, అది నీ విశ్వాసాన్ని బట్టే జరుగుద్ది. ఆయన నిన్న నేడు నిరంతరము ఎక్కరెత్తుకోండి. ప్రైజ్ లార్డ్. అయితే దేవుని పిల్లల్ని జాగ్రత్త పరిశీలించండి. ఆయన ఏం చేశారండి? ముద్రల్ని తెరిచి దీనిపైన ఇంకో శరీరాన్ని ధరించుకోవాలి. అది అంత గొప్ప ఉన్నతమైన ఆత్మదేహాన్ని ఆయన ఇస్తున్నాడంటే మనకి ఇప్పుడు నీ యొక్క ఆసక్తి దేని మీద ఉండాలి? నువ్వు తిరిగి దాన్ని పొందుకోవడమే రక్షణ. రక్షణ నువ్వు తిరిగి దాన్ని పొందుకోవడమే నిజమైన రక్షణ, పరిపూర్ణమైన రక్షణ. దాన్ని నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావా? ఏది కావాలి? రక్షణ అంటే ఏంటి? ఏదైతే నువ్వు కోల్పోయావో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్ళి అక్కడున్న గ్రంథాన్ని తెరిచి మనకున్న వాక్యపు దేహాన్ని పట్టుకుని వచ్చి దీనిపైన ధరింపజేసి ఆయనతో పాటు మనల్ని తీసుకుపోతాడు. ఇప్పుడు నీ ఆసక్తి అంతా దేని మీద ఉంది? మీకు ఈ ఆసక్తి దేని మీద ఉందో నేను ఎరగను. ఎరిగిన దేవుడు నీ ఆసక్తి దేని మీద ఉండాలో చెప్తున్నాడు ఈ రాత్రి. వేటి మీద ఆసక్తి ఉందో వాటి నుండి పక్కకు తిరిగి దేని మీద ఆసక్తి ఉండాలో దేవుడు నీ రాత్రి మనతో మాట్లాడి ఉన్నాడు. అర్థమైన దేవుని స్తోత్రం చెప్తారా? సంతోషంగా ఉన్నవాళ్ళు ఆమేనంటారా? ప్రైజ్ లార్డ్. ఓ సంతోషంగా ఉన్నవారు, దేవుడు నాతో మాట్లాడి రాత్రి చప్పట్లు కూడా దేవుని మరపరుస్తారా? ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రాత్రి పరిపూర్ణంగా రక్షింపబడాలని ఆశ కలిగిన వారు ప్రభు వైపు తిరగండి. ఈ కుటుంబానికి కూడా నేను అదే చెప్తున్నా, పరిపూర్ణ రక్షణ పొందుకోండి. చక్కగా రక్షణ మార్గంలోకి సాగండి. రక్షణలోకి అడుగు పెట్టడానికి మొదటి మెట్టు బాప్తిసమై ఉంది. ఎందుకంటే మీకు ఆ డౌట్ కూడా క్లారిఫై చేస్తున్నాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి కనానుకు వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా చేసిన కార్యం ఏంటంటే ఎర్ర సముద్రాన్ని దాటారండి. అది పౌలు గారు ఏం చెప్తున్నారు దాని గురించి? మోషేను బట్టి మేఘములోను సముద్రములోను వారు బాప్తిస్మం పొందిరి. వెంటనే కనాను వెళ్ళిపోయారా? నో. కనాను వెళ్ళడం యొక్క ప్రయాణములో మొట్టమొదటి కార్యము ఎర్ర సముద్రాన్ని దాటుట. అది కేవలం ప్రారంభము, బాప్తిస్మముతో ప్రారంభించబడినది. ఆ కార్యము ఈ ఐగుప్తుల్ని ఇశ్రాయేల్ని వేరు చేసింది. తరువాత వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ తర్వాత యోర్దాను నది కూడా దాటి అప్పుడు కనానుకు వెళ్ళారు. ఎన్ని ఉన్నాయో చూసుకోండి. మధ్యలో 10 ఉంటాయి. దేవుడు వారికి 10 రకాలుగా ఆయన తాను బయలుపరుచుకున్నాడు. అనేక కార్యాలు ఉన్నాయి, బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, ఇంకా 7 రకాల పండుగలు ఉన్నాయి. ఇవన్నీ కార్యాలు ఉన్నాయి. అదంతా మన రక్షణకి సాదృశ్యంగా దేవుడు ఒక మాదిరిగా, ఓ నీడగా, ఛాయగా ఇచ్చాడు. కాబట్టి ఈ రాత్రి పరిపూర్ణ రక్షణ నాకు కావాలి ప్రభువా అన్నవారు ఈ రాత్రి దేవునికి సమర్పించుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుడి కూటమును ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని కూడా దీవించునుగాక. పరిపూర్ణ రక్షణ వారికి అనుగ్రహించునుగాక. నాతో మొదలుకొని అందరికీ ఒక పరిపూర్ణ రక్షణ ఇచ్చునుగాక. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మీరున్న స్థలంలోనే తలలు వంచండి. అందరూ కళ్ళు మూసుకోండి. పిల్లలతో పాటు అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభువా నాకు పరిపూర్ణ రక్షణ కావాలి. పోగొట్టుకున్న ఆ శరీరం నేను పొందుకోవాలి. ఆ అమర్త్యమైన దేహం నేను పొందుకోవాలని ఎంతమంది అయితే ఆశపడుతున్నారో చేతులెత్తి, ప్రభువా నాకు సహాయం చేయండి అయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా. ఓ తప్పగా ప్రభువా మీరు కృప చూపండి అయ్యా.
తప్పక తండ్రి ఆ యొక్క దేహమును మేము సంపాదించుకోవాలి. దానికి తగిన జీవితం మేము జీవించాలి, దానికి తగిన సిద్ధపాటు మేము సిద్ధపడాలి. మీరు మాకు సహాయం చేయండి ప్రభు అని చేతులెత్తి ప్రార్థన చేద్దాం, దేవునికి లొంగిపోదాం. ఎందుకంటే భౌతిక సంబంధమైన వాటి కొరకే నువ్వు మోకరించి చేతులెత్తి కన్నీరు కార్చి దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నావు. నువ్వు భౌతిక అవసరాల కోసం, స్వస్థత కోసం, ఆ యొక్క అవసరాల కొరకు, ఇల్లు కట్టుకున్నట కొరకు, ఉద్యోగం కొరకు, సంతానం కొరకు, కడుపు నొప్పి తగ్గుట కొరకు నువ్వు చేతులెత్తి మోకరించి ప్రార్థన చేస్తావు కన్నీటితో. కానీ దానికంటే విలువైనది సహోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన దానికంటే విలువైనది ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. ఆయన ఇవ్వాలి, ఆయన పొందుకోవడం కొరకు ఉన్నది నాకు దయచేయి ప్రభువా అని, దాని కొరకు నాకు సిద్ధపాటు దయచేయండి అయ్యా, దాన్ని ధరించుకోవడానికి కావాల్సిన సిద్ధపాటు ఇవ్వండి అయ్యా అని దేవునికి సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలు. సహాయం చేయండి అయ్యా, కృప చూపండి అయ్యా, మీరే సహాయం చేయండి ప్రభు అని దేవునికి పరిపూర్ణంగా సమర్పణ చేసుకుందాం. మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థన చేయండి, పరిశుద్ధ గ్రంథాన్ని అధికముగా ధ్యానించండి, ప్రభువు మీద ఆధారపడండి, ప్రభువు వైపు తిరగండి. పరిపూర్ణ రక్షణ నాకు కావాలని దేవుణ్ణి అడగండి. ఆ రక్షణ ఏమై ఉందో ఆ రక్షణ కార్యము నేను పొందుకోవాలని, ఆ రక్షణ కార్యములో నేను పాలిభాగస్తులను అవ్వాలని ప్రార్థన చేయండి. కుటుంబం కూడా ప్రార్థన చేయండి, కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ అందరూ దేవునికి సమర్పణ చేసుకోండి. ప్రైజ్ లార్డ్. క్షయమైన దేహము నశించిన అక్షయ దేహము నాకున్నది. కృపగల దేవ, సర్వోన్నతుడ మీకు వందనాలు. ఈ రాత్రి ప్రభువ మా ప్రియులు తండ్రి నవీన్ బ్రదరు, అలాగే ప్రభువ ప్రియాంక సిస్టర్ వారి కుటుంబం ద్వారా తండ్రి ఏర్పాటు చేసిన ఈ కూడికలో నాతో అందరితో మాట్లాడినందుకు వందనాలు. చెప్పబడిన మాటలు అందరి హృదయాలు ఫలింపు దయచేయండి. ప్రభువ ఎంతగా ఆసక్తితో బిడ్డలు విన్నారయ్యా, అందరి హృదయాల్లో వాక్యమును ఫలింపజేయచే ప్రభువ. మాకు ఆత్మ సంబంధమైన దేహము కొరకు మేము సిద్ధపడాలని, దాన్ని మేము ధరించుకోవాలని, మేము ఆశపడుతూ మేము దాని కొరకు జీవించాలని, దాని కొరకు మేము ప్రయాసపడాలని, దాని కొరకు మేము ఏమైనా చేయాలని మేము సమర్పించుకుంటున్నాం ప్రభు. ఈ రాత్రి నిశ్చయంగా దీవించండి, ఆశీర్వదించండి. చంటి బిడ్డలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అందరినీ దీవించండి అయ్యా. మైకు స్వరం ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో వారందరినీ దీవించండి అయ్యా. నిశ్చయంగా సహాయం దయచేయండి. ఇక్కడ ఉన్న దైవజనుల వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి, వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, గ్రామస్తులను, సంఘ బిడ్డలను, కుటుంబ సభ్యులను, బంధుమిత్రులు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. తండ్రి ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరికి వాక్య బయలుపాటు దయచేయండి, వాక్య ప్రత్యక్షత అనుగ్రహించండి, ఆ అదృశ్యమైన దాని పట్ల ఆసక్తి దయచేయండి, కృప చూపండి. ఎత్తబడే విశ్వాసం మాకు దయచేయండి, మీ యొక్క ఎత్తబాటుకే సిద్ధపడే కృప మాకు దయచేయమని మహిమ పొందమని. ఇక్కడ వాడబడిన ప్రతి పాత్రను దీవించండి. ఈ కూడిక నిమిత్తం వారు ఎంత ఖర్చు చేసి ఉన్నారో అనేక ప్రతిఫలం మనకు దయచేయండి. నిశ్చయంగా ప్రభువా, ఇక్కడ ఉన్నవారు ఏ అవసరతల్లో, ఏ అక్కర్లో వారు ఉన్నారో వారి అందరి అక్కర్ల అవసరాలు మీరు తీర్చండి ప్రభువా. ఈ దినం నుండి 10వ తరగతి పిల్లలు పరీక్షలు రాస్తున్నారయ్యా. ఈ గ్రామంలో ఎంతమంది పిల్లలు పరీక్షలు రాస్తున్నారో వారందరికీ నీ కృప తోడుగా ఇచ్చి నడిపించండి. అత్యధికమైన విజయాలు వారికి దయచేయండి. వందనాలు. అలాగే ప్రభువా, రేపు ఎల్లుండితో ప్రభువా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా పూర్తవుతూ ఉన్నాయి, వారికి కూడా గొప్ప విజయాలు అనుగ్రహించండి. ఎవరైతే వ్యాధి బాధలతో బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారి యొక్క అవసరతలు మహిమైశ్వర్యములో నుండి, మహిమైశ్వర్యం నుంచి వారి యొక్క అవసరాల అక్కర్లని తీర్చండి అయ్యా. నీ సమృద్ధి అని జీవంతో నింపండి. ప్రతి ఒక్కరిని భౌతిక సంబంధం ఈవులతోనూ, ఆత్మ సంబంధం ఈవులతోనూ సమృద్ధిగా నింపండి అయ్యా. ఈ రాత్రి ఇక్కడ ద్వారము, ఇక్కడ దారి క్లోజ్ చేసి ఇక్కడ దేవుని సన్నిధిని గౌరవించి అనేక మంది ప్రభువ తండ్రి తిరిగి వెళ్ళి ఉన్నారయ్యా. వారికి కూడా నీ కృప తోడుగిచ్చి నడిపించండి. ఈ గ్రామం అంతటికి రక్షణ దయచేయండి. రక్షణ ఏంటో సంపూర్ణమైన బయలుపాటు దయచేయండి. ఈ గ్రామంలో ఉన్న అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి కూడికలో పాల్గొన్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. మరొక శుభదినమున మేమందరము కూడికలో వాక్యపు సముఖంలో సమకూడే వరకు నీ కృపా దీవెనలు మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన ప్రేమ, ఆయన నిత్య సన్నిధి, ఆయన పరిశుద్ధాత్మిక ఆదరణ మనకి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించు.